హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారే అవకాశం తక్కువగా ఉంది. అయితే అల్పపీడన ప్రభావంతో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించింది. గత 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో, ఈ జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర బెల్ట్ లో కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కానీ చిరుజల్లులు మాత్రమే నమోదవుతాయి. అల్పపీడన ప్రభావం కొంతమేర తక్కువగా ఉండడం వల్ల మధ్యాంధ్ర జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలుండవు. రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి జల్లులు ఉంటాయి. అయితే నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, రాయలసీమ, చిత్తూరు, కడప, అన్నమయ్య, పుట్టపర్తి, సత్యసాయి, తమిళనాడుకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం, చలి తీవ్రత అధికంగా ఉంటుంది.